ఇది ఒక ఊరి కథ. ఆ ఊరు పేరు జోగిపూర్. అయితే ఈ జోగిపూర్కి ఎంతో కాలంగా ప్రెసిడెంట్ అనేది ఒక్కడే ఉన్నాడు. ఇతనే ఆ ఊరి ప్రెసిడెంట్. అయితే ఆ ఊరిలో ఉన్నవి రెండే రెండు కులాలు. ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్కరిని వివాహం చేసుకున్నాడు. అయితే పెద్ద భార్య కొడుకుని పెద్దోడు అని, చిన్న భార్య కొడుకుని చిన్నోడు అని పిలుస్తారు. ఆ పెద్దోడు చూస్తే మాట పడ్డు. నేను ఇలానే ఉంటాను. నేను నాలాగా ఉంటాను. ఈ చిన్నోడేమో మాటలతో బూర్లు వండేస్తాడు. ఇప్పటి నుంచి ఈ ఊరికి ఏదో చేయాలనిపిస్తుంది. ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది? ఊరికి కనీసం సదుపాయం కూడా లేదు. ఏం చేస్తే బాగుంటుంది? అందరికీ టాయిలెట్ కట్టిద్దాం. అదైతే బాగుంటుంది. ప్రెసిడెంట్ గారు అనుకున్న విధంగానే టాయిలెట్ నిర్మించిన తరువాత ప్రారంభం రోజు ఆ ఊర్లో ఉన్న రెండు కులాల వారు ఆ టాయిలెట్ వద్దకు వచ్చి ఈ టాయిలెట్ను మా కులం వాళ్ళు వాడాలి అంటే మా కులం వాళ్ళు వాడాలి అంటూ కొట్లాటకు దిగారు. ఈ టాయిలెట్ మా కులం వాళ్ళు వాడాలరా, మా కులం వారు తప్పితే మీరు వాడకూడదు. అదేలాగా వద్ది, మాకు అంతే హక్కు ఉంది. చూసుకున్నారండి. అందరూ కొట్లాట ఆపండి, ప్రెసిడెంట్ గారు వచ్చేసారు. ఇది అందరి కోసం కట్టింది. ఇది మన అందరిదే. ఎవరు గొడవ ఆడుకోవద్దు. ముందు నేను ఇల్లు వస్తాను, అందరూ వెయిట్ చేయండి. మనం ఓపెన్ చేయకముందే పొక్కెళ్ళిపోయింది బాత్రూంలోకి. ఇది మన రెండు కులాల్లో కాకుండా మన ఊరు బయటనే ఉంటారు కదా, ఆ అన్నదని తీసుకురండి. వెళ్ళి వాడిని తీసుకురండి. ఇతనికి పేరేమీ లేదు. ఊర్లో వాళ్ళు రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇతను ఒక అనాథ. ఇతను ఊరి చివర ఒక చెట్టు కింద సెలూన్ చేసుకుంటూ బతుకుతాడు. అయితే ఊర్లో వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ, వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళు పెట్టిన అన్నం తింటూ జీవనం సాగిస్తాడు. దండాలయ్యా దండాలయ్యా మా మధ్యనను ఊళ్ళో ఇక్కడి నుంచి వాళ్ళ నీ తర్వాత సభాసరా. ఊరు వాళ్ళకి ఇంట్లో పని కూడా సాయం చేస్తూ ఉంటాడు. ఇతనికి ఒక అసిస్టెంట్ ఉన్నాడు. అతని పేరు మోహన్ అమ్మాయి. వీళ్ళిద్దరూ కూడా ఆ చెట్టు కింద సెలూన్ చేస్తూ వారి జీవితాన్ని సాగిస్తారు. వీళ్ళకి ఆ ఊరంటే చాలా ఇష్టం. ఆ ఊర్లో మనుషులంటే చాలా ఇష్టం. రే మీ ఇద్దరిని అయ్యగారు పిలుస్తున్నారా? సరే అయ్యా, వస్తామయ్యా, వస్తాం. ఎక్కడికి రా వస్తున్నారు? అదేనయ్యా, కారులోకి. మీలాంటి తక్కువ కులం వారు మా కారు ఎక్కుతారా? కారానికి నడుచుకుంటారా రా. అయ్యా చేస్తామయ్యా. పడిపోయారు. మీ నాన్నగారి పరిస్థితి ఎలాగో బాగలేదు. ఈ ఊర్లో ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నాం. ఆ ఫ్యాక్టరీకి మీ ఇద్దరిలో ప్రెసిడెంట్గా పోటీ చేసి ఎవరు ఎక్కువ ఓట్లతో గెలుస్తారో వారికి డబ్బులు అందజేస్తాం. అందిస్తారండి. 20 కోట్లు ఇద్దాం అనుకుంటాం. మన గుర్తు కుర్చీ, ఓకేనా? గుత్తుగా మనోటు. మన గుర్తు ఉల్లిపాయ. అందరికీ చెప్పే ఉల్లిపాయ గుర్తుగా మనోటు.
ఈసారి మాత్రం మనమే గెలాలరా. మందు డబ్బులు మన ఊరు మొత్తం పంచాలరా ఈసారి. ప్రతి ఇంటింటికి అందాలరా. ఏరా ప్రతి ఇంటింటికి మందు డబ్బులు ఇచ్చారా? మా ఇంటింటికి పనిచేస్తామన్నా. అరే మోహను, మనం దాచుకున్న డబ్బులు పోయాయరా. అరే నేను దాచుకుంటప్పుడు ఆ కూరమార గారు చూశారా, ఆయన అడుగుతారా? అయ్యా మనం దాచుకున్న డబ్బులు పోయాయ్యా. ఎక్కడ దాచారా? అయ్యా చెట్టు మొదల్లో దాసామయ్యా. అయ్యా అప్పుడు దాచేటప్పుడు పక్కన మీరే కదా చూసారు. అప్పుడు అయితే నేను తీసానా? డబ్బులు ఎవడైనా చెట్టు మొదల్లో దాస్తాడరా? ఏ బ్యాంక్ లో పోస్ట్ ఆఫీస్ లో దాచుకుంటాడు. అయ్యా నమస్కారం అయ్యా. అయ్యా అయ్యా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ కావాలయ్యా. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వచ్చామా? అయ్యా ఆధార్ కార్డు లేదయ్యా. ఆధార్ కార్డు లేదా? బర్త్ సర్టిఫికేట్ కావాలమ్మా. నీ పేరేంటి? నా పేరేమీ లేదయ్యా. ఊర్లో వాళ్ళంతా రకరకాల పేర్లతో పిలుస్తారయ్యా. నేను ఒక అనాథను సార్. అనాథవా? అవును సార్. అంటే పేరేం లేదంటున్నావు. పేరేమి లేదా? ఓకే నాచో. నీ పేరు ఎక్కడి నుంచి? నాచో అన్నా ఆర్చో. ఎలాగొచ్చారు? నాన్న అన్నయ్యకి నాకు సమాన ఓట్లోకి వస్తున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఇద్దరం ఒకే పోటీలో ఉన్నాం. ఏంటి ఆఫీస్ గారు ఎలాగొచ్చారు? అయ్యా మీ ఊరు కొత్తగా గుర్తింపు కార్డు వచ్చింది. నాట్యగాడురా. అన్న చెన్నా కూడా ఏమొచ్చి లాడ్జి దగ్గరికి ఓటు కొనడానికి వెళ్ళాడన్న. మనం కూడా నాచుకోడ దగ్గరికి వెళ్దాం. అయితే మనకు కూడా తప్పనిసరి ఓటు కావాలి. ఓకే ఎలక్షన్కి మనమే గెలవాలరా ఖచ్చితంగా. ఓటు నాకు పడాలరా నాచు. అయ్యా ఊరికి కనీస సదుపాయం లేదయ్యా. ఊరికి నీకు సదుపాయం కూడా లేదయ్యా. మీరు కానీ చేస్తే నా ఓటు నీకేనయ్యా. అది నేను చూసుకుంటాను రా. నీ ఓటు మాత్రం నాకే పడేలా చూడు. లేనయ్యా. ఏరే నాచో, నా ఓటు గురించి అడిగాను కదా, ఏం చేసావు? నేను ఇంకా ఆలోచించుకోలేదయ్యా. ఎప్పుడు ఆలోచిస్తాం మరి? సరే ఏం కావాలో అడుగు, చేసి పెడతాను. ఓకేనా? అయ్యా ఇప్పటికే మా తక్కువ కోపం వాళ్ళని చూస్తున్నారయ్యా ఊర్లో. నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం అయ్యా. కాకపోతే మీరు ఊరి కోసం, మన ఊరికి రోడ్డు సదుపాయం బాగలేదయ్యా. మీరు కొంచెం దయించి ఆ రోడ్లు బాగా వేయిస్తారని కోరుకుంటున్నామయ్యా. ఊరికి రోడ్లు వేయించితే నా ఓటు మీకేనయ్యా. సరేరా, మన ఊరికి రోడ్లు నేను వేయిస్తాలే. ఓకేనా? నా ఓటు గురించి వచ్చాను కదరా, ఏం చేసా? ఇంకా ఆలోచించుకోలేదయ్యా నేను. సరే ఏం కావాలరా? ఊరికి కరెంట్ సదుపాయం లేదయ్యా. ఊరికి కొంచెం కరెంట్ తెప్పించండి అయ్యా. నా ఓటు మీకే వేస్తానయ్యా. కరెంట్ నేను చూసుకుంటాను లేరా. నీ ఓటు మాత్రం నాకే వేయాలి. సరేనయ్యా. నాజగాడికి హోటల్ నుంచి భోజనం తెప్పించు. ఓకేనా? సరే అయ్యా. వాడు ఇప్పుడు ఇంజిన్ భోజనం తిన్నా తప్ప హోటల్లో భోజనం తినలేదు. అందుకే నువ్వు హోటల్ నుంచి భోజనం తెప్పించు. సరే అయ్యా, తెప్పిస్తానయ్యా. వేస్తాడు తప్పనిసరి మనకే ఓటేస్తాడు. ఓకేనా? ఓకే అయ్యా. నాజోగని ఇప్పుడు ఓటు అడిగినా ఏం చెప్పట్లేదు. నాజోగని ఎమ్మెల్యే గారు రమ్మన్నారు చెప్పురా. ఎమ్మెల్యే గారు రమ్మన్నారా? నా ఎమ్మెల్యే గారు నాజో ఓటు వేలం వేయమన్నారు. ఎవరైతే ఎక్కువ వేలం పాడతారో వారికే నాజో ఓటు. కాబట్టి మన ఆస్తులు అమ్మకం పెట్టినా సరే మన ఓటుని దక్కించుకోదు. ఓకేనా? ఎమ్మెల్యే గారు నాజో ఓటుని వేలం వేయమన్నారా. ఆ ఓటు కోసం ఎంత డబ్బైనా మనం వెనకాడద్దురా. అరే లాజో, ఓటు గురించి అడిగినా ఏం చేసా? నేను ఇంకా నిర్ణయించుకోలేదయ్యా. ఎంత డబ్బైనా సరే నీ ఓటు మాత్రం నాకే పడాలి లాజు. సరే. అరే నాజు, ఎన్నికలు దగ్గర పడ్డాక నా ఓటు గురించి ఏం చేశా? నేను ఇంకా నిర్ణయించుకోలేదయ్యా. ఓట్ల ఎలక్షన్ దగ్గర పడ్డాక నువ్వు ఏదో ఒకటి చేసి నన్ను గెలిపించాలి. ఓటు మాత్రం తప్పనిసరి నాకే పడాలి. అర్థమైందా? అయ్యా ఊరికి మరుగుదొడ్లు కావాలయ్యా. ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. నీ ఆటలు చాలు కానీ పో. రాజు కూడా ఎక్కడ ఉన్నాడు? కిడ్నాప్ చేస్తే
లాజోగొండి గుండు గీసి తీసుకురండి రా. ఇద్దరు సమానంగా ఉన్నారు కదా, ఆ మిగిలిన ఒక్క ఓటు కూడా మీకే పడేలా చూసుకోండి. మొన్న మీకు 5 కోట్లు ఇద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు 5 కోట్లు కాదు, కొద్దిగా మీకు 20 కోట్లు అందజేస్తాం. అందుకే కొద్దిగా మీరు జాగ్రత్తగా ప్రెసిడెంట్గా పోటీ చేసి ఎవరు బాగా గెలుస్తారో వారికి డబ్బు అందజేస్తాం. అరే లాజో, సారీ రా, మా వాళ్ళు పొరపాటును తీసుకొస్తారు. సరేనయ్యా. ఈ ఊర్లో అందరూ ఎక్కువగా మనల్ని తక్కువ కులం వాళ్ళు అంటారు. మనం ఏం తప్పు చేసామనిరా? ఈ ఊర్లో మార్పు తీసుకురావాలిరా. ఎన్నేళ్ళమ్మా దౌర్జన్యాల జ్వాల, న్యాయం కోసం ధర్మం కోసం సాగాలమ్మా మీలా. నిరాశలా నిశీధులే నిరంతరం ఆవరించిన ప్రభాతమై ప్రకాశమై ప్రశాంతమై సాగుమా. ఇదే నాంది కాతుకాన్ని గోతిలోన బాధడానికి. ఇదే నాంది నిద్రలేని రుద్రవీణ రౌద్రగీతికి. ఇదే గాయపడ్డ న్యాయ సింహ గర్జనానికి. ఇదే నాంది రాక్షసాన్ని కూర్చడానికి. ఆ నాజీగడు ఊరికి చాలా చేశాడు రా, వాడు మనం కాపాడుకోవాలి. ఏంటి? సరేరా. సమరములో సాహసాలే తోడు, వెనకడుగే వేయరాదు. సవాలు ఎదురుపడు, సయ్యత్తు కిలగబడు, సహించి నిలబడితే మార్పే రాదు. దగాలు కుదరమను, దిగాలు కదలమను, జగాన్ని మేల్కొలిపే తీర్పే నేను. నాంది గట్టి నీరు మంటలాగా మారడానికి. నాంది రక్తమూర్చి కొత్త బాధ వేగ. అన్న, మీరు ఇచ్చిన డబ్బు తీసుకోండి అన్న. డబ్బు తీసుకోకంటే ఓటేస్తానన్న. ఏరా? నాజు మాకు అన్ని చేసాడన్న, ఇక మాకు డబ్బుతో పని లేదు. గాయపడ్డ న్యాయ సింహ గర్జనానికి. కోరుకున్న కొత్త చరిత్ర రాయడానికి. ఊర్లో సమస్యలన్నీ తీరిపోయాయి అన్న, మరి మాకు ఇక డబ్బుతో పని లేదు. ఏందన్నా నాదుడు ఏం చెప్తే చేస్తున్నా? ఆ ఎమ్మెల్యే ఇస్తానన్నది 5 కోట్లు కాదు, 30 కోట్లు. అందుకే ఇదంతా చేస్తున్నా. మనం కానీ ఎలక్షన్లో ఓడిపోతే ఆ నాజుకొని ఎంత చంపేయండి. మనం కానీ ఎలక్షన్లో ఓడిపోతే ఆ నాజుకొని చంపేయండి రా. ఎలక్షన్ రోజు రానే వచ్చింది. ఈరోజు ఓటు లెక్కింపు. ఎవరు గెలుస్తారని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జోగిపూర్కి ప్రెసిడెంట్ ఎవరు? మనకి దేవుడి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఫోన్లో కాంటాక్ట్ మన పురాణకి చెప్పిన క్యాంపస్ నుంచి దిగుతారు, దిగినాక అందరు మనకి ఎత్తారు. ఏం టెన్షన్ పడక. బాబు కాడి ఇద్దరు కూడా ముందంజలో ఉన్నారు. బీజేతాలు ఏం చెప్తున్నాయి? ఈరోజు ఎలక్షన్లో సీరియస్గా ఉంది. ఎవరు గెలుస్తారు?
ఈరోజు జోగిపూర్ ఎన్నికల్లో గెలిచింది ఎవరంటే